హలో గాయ్స్, నేను మీ రవితేజ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈడెక్కడికి నాయన పొద్దున్నే బయలుదేరేసి వెళ్తున్నాడు అనుకున్నారా? మరేం లేదండి, మాకు చిన్నప్పుడు అని చెప్పి నుంచో ఆశ నాకు ఫ్లైట్ ఎక్కాలని. అలాంటిది మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ మేము ఒక ముగ్గురం కలిసి. మాకు గన్నవరం నుంచి హైదరాబాద్కి ఫ్లైటు పొద్దున్న 7:30కి ఉంది. మేము అందుకే మాకు ఒక 50 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ కాబట్టి మేము 4కి లేచి బయలుదేరి వెళ్ళాము. విజయవాడ చూసారు ఎంత అందంగా ఉందో. లైట్ వెళ్తురికి ప్రకాశం బ్యారేజ్ మీద అండి అది. ఇక్కడ వచ్చేసి కనకదుర్గమ్మ గుడి, అది చాలా బాగుంది. ఇక మేమైతే ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రన్స్ అయ్యామన్నమాట. నాకైతే ఇప్పుడు నుంచి ఆశ అండి ఫ్లైట్ ఎక్కాలని. ఆ ఆశ మాకు ఈరోజు నెరవేరింది. ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. చూసారా ఎయిర్పోర్ట్లో? ఇది బయట పక్క అండి, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ విజయవాడ విమానాశ్రయం, అదే గన్నవరం ఎయిర్పోర్ట్ అంటారు. ఇది వచ్చేసి లోన, అంటే మాకు చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత లోనకి వెళ్ళాము. చాలా బాగుంది లోన. పొట్టి కాఫీ 350 రూపాయలు అంటండి. మైండ్ పోయింది ఇంకా అక్కడ కూర్చున్నాక, ఎక్కడ కదలకుండా. మమ్మల్ని ఎక్కించుకోవడానికి అయితే బస్సు వచ్చేసింది. ఇది ఇక మేమైతే వచ్చేసి ముందు కూర్చున్నాం బస్సులో. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం ఏంటంటే, నేను ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చాను. ఫస్ట్ చెకింగ్ చేసే కాడే ఆధార్ కార్డు, టికెట్ అడిగారు. టికెట్ ఉంది కానీ ఆధార్ కార్డు మర్చిపోయానని చెప్పేసి అంటే ఫోన్లో చూపించాను. సరే అట్లా పంపించారు. టైం బాగుంది. ఇక మేమైతే లోనికి వచ్చేసాము విమానం దగ్గరికి. చూసారా, ఇదే మేము ఎక్కే ఫ్లైట్. ఇక గాల్లోకి లేచిందండి. మేము ఎక్కిన తర్వాత అసలు ఆ పైకి అలా లేగుతుంటే ఒక విధమైన థ్రిల్లింగ్ అనమాట. చూసారా, అద్దం కూడా కొంచెం క్రాస్ కానీ వస్తుంది. మేము అట్లా పైకి లెగుస్తుంది అప్పుడే. చాలా హైట్ లేసింది. ఫస్ట్ టైం కదా, మనకు కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది. ఒక 50 నిమిషాల్లో గంట పట్టిందండి ప్రయాణం. ఈ ప్రయాణం అంతా మేము బయటకు చూస్తూనే సరిపోయింది. కానీ చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నేను నా ఫ్రెండ్, మా వాడిని ఇంకొకని ఎదరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టినాడు అతను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, బెల్ట్ పెట్టుకోవాలి అవి చేయాలని. ఎక్కడ ఎవరు లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టారు. మేము ఎక్కిన ఫ్లైట్ అయితే జనం తక్కువే ఉండారండి. ఒక 30 మంది అలాగ ఉంటారు, 30 మంది 40 మంది. పైకి ఎక్కిన కాంచి ఆలోచిస్తున్నాం ఇదే ఊరా అదే ఊరని. కానీ పైకి వెళ్తే కానీ అసలు ఏం అర్థం కావట్లేదు ఏ ఊరు ఏందని. ఇదైతే కొంచెం పెద్ద సిటీగా లాగా ఆలోచిస్తే నేనైతే విజయవాడే అనుకున్నాను. ఎందుకంటే మేము ఫ్లైట్ ఎక్కి దాటిన తర్వాత ఫస్ట్ వచ్చిన సిటీ అది. అది ఖచ్చితంగా విజయవాడే. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఎక్కడికి వెళ్తుందో ఆధార్ మటుకు మర్చిపోవద్దండి. నాకు ఎదురైన చేదనుభవం అనమాట అది. ఇది వచ్చేసరికి విజయవాడ దాటిన తర్వాత మనకి పవర్ ప్లాంట్ అండి. ఇది కొండపల్లి అడ్డ రోడ్ దగ్గర ఉంటుంది కదా, ఆ పవర్ ప్లాంట్ అనమాట. ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది, ఇలాగ ఈ ఊర్ల మీద కూడా వెళ్తుంది అనమాట అని. ఇది వచ్చేసి కొండపల్లి అడ్డ రోడ్, రింగ్ అంటారు దాన్ని అక్కడ. ఆ రోడ్డు గ్రీన్గా ఉండదు దాని పక్కన. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట, ఈ వేలో వెళ్తుందనమాట ఫ్లైట్ అని. పైన మేఘాలు అయితే భలే ఉండేయండి, కదలకుండా తెల్లగా ఉండే పైన. మేము మార్నింగ్ ఎక్కాం కాబట్టి అప్పటికి సూర్యుడు ఇంకా రాలేదు. ఇది వచ్చేసి మన విజయవాడ టు హైదరాబాద్ హైవే అండి. పైనుంచి చూడండి ఎలా కానొస్తుందో. వెహికల్స్ కూడా కానొస్తుంది దాని మీద, చిన్న చీమలాగా వెళ్తున్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు ఎప్పుడైనా ఇట్లా ఫ్లైట్లో వెళ్ళారా? కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా ఆనందపడ్డాను. హైదరాబాద్ వెళ్ళి మొత్తం తిరిగేసి వద్దాం, 2 రోజులు ఉందామని చెప్పేసి ఉండాము. మేమైతే ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గోల్కొండ అయితే వచ్చామండి.
ఇక్కడ గోల్కొండలో లోనికి వెళ్ళేసి టికెట్ తీసుకున్నాము. ఇది వెనకాల టికెట్ కౌంటర్ అనమాట. అది శాంతం పైకి వెళ్ళిన దాకా వాటర్ లేవండి. ఎవరన్నా వెళ్తే మటుకి కింద 2 బాటిల్ తీసుకొని పోండి. ఇక అంతా తిరుగుతుంటే మా ఫ్రెండ్ గడులు నా మీద అయితే అలిగారు. చూసేవాడు వెనక మనం ఏదో సరదాగా తిరుగుదామని వస్తే నువ్వేంటి ఆ ఫోన్ పట్టుకొని అని చెప్పేసి ఒకటే గోల అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటే లోనికి వెళ్ళడానికి. నేను ఇతను చేయి చూపిస్తుంటే వీడియో తీయొద్దు అని అంటాడేమో అనుకున్నాను. అతను ఇటు సైడ్కి రండి అని చెప్పేసి అన్నారు. గోల్కొండలోకి వెళ్తాం కూడా ఫస్ట్ టైం అండి. సినిమాలో చూపిస్తారు కదా, ఎక్కడ ఉండి అత్తే పైకి వినిపించిందండి. ఇక్కడ నుండి అనమాట. ఇక్కడ నుంచే చప్పట్లు కొడుతున్నారు అందరూ. అక్కడ నుంచుని అతను కూడా కొడతానికి రెడీగా కూర్చున్నాడు. ఇక మేమైతే గోల్కొండ వీడియో అంతా తీయలేదండి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ గాళ్ళు ఒకటే గోల్ చేస్తున్నాడు ఆపేసాను అంతటితో. ఇంకా అక్కడ నుంచి మేము ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చూస్తుంటే కరెక్ట్గా బాగా వస్తున్నాయి అన్నమాట. అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇక్కడ కొత్తగా కట్టిన సచివాలయం కానీ చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ ప్రదేశం. అక్కడ ఉండాలంటే ఇప్పుడు కామన్గా చూస్తుంటారు. ఎప్పుడైనా అక్కడికి ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవటం వల్ల వెళ్ళిన చోటకి వెళ్ళైతే వీడియో తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.